ఎన్నికల రోజు హింసను ప్రేరేపించి పోలింగ్ శాతాన్ని తగ్గించాలన్న జగన్ కుట్రను ప్రజలు తిప్పికొట్టారని తెలుగుదేశం అధికార ప్రతినిధి దినకర్ అన్నారు. ఆ పరిస్థితిని జీర్ణించుకోలేక జగన్ ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. చేసిందంతా చేసి ఇప్పుడు తెలుగుదేశంపై విమర్శలు చేయడమేంటని ప్రశ్నించారు. దాడి చేసిన వ్యక్తి దడిచాటుకు వెళ్లి దాక్కున్నట్టు మళ్ళీ 5 రోజులైన తర్వాత బయటకు వచ్చి అబద్దాలు ప్రచారం చేసేటటువంటి విధంగా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మిగిలిపోయారు. ఎన్నికల రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు హింసని ప్రజ్వలింపజేసి ఓటింగ్ శాతం తగ్గించాలని కుట్రలు కుయుక్తులు చేస్తే వాటిని ప్రజలు పటాపంచలు చేశారు. దానికి మైండ్ బ్లాక్ అయి 4 రోజులు కనపడకుండా పాపం ఆ పీకేకేదో చివరి ఇన్స్టాల్మెంట్ డబ్బులు కట్టాల్సి ఉంటే అతనేదో సీఎం అని 4 చప్పట్లు కొట్టిస్తే వాళ్ళ మధ్య సేద తీరి పాపం 100 కోట్లు ఏదో పేమెంట్ చేయాలంట. ఇస్తే 100 రూపాయలు కేక్ ఒకటి జగన్ నోట్లో పెట్టి సీఎం అంటే దానికి ఆనందపడిపోయి ఈ 4 రోజులు సేద తీరి ఈ రోజు వచ్చి అబద్దాలు ప్రచారం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సింధుకి కూడా ఆట నేర్పించింది నేనే, మెడల్ గెలిస్తే అనే మాట ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఒక హాస్యాస్పదంగా మాట్లాడారు. ఒకటి మాత్రం వాస్తవం, జగన్మోహన్ రెడ్డి గారు సింధు గారికి గురువు అయినటువంటి పుల్లలి గోపీచంద్ గారికి ఆ క్రీడ అభివృద్ధి కోసం స్థలం ఇచ్చింది మటుకి చంద్రబాబు నాయుడు గారు. ఆ స్థలాన్ని కబ్జా చేయాలనుకునే మటుకి వైఎస్ ఫ్యామిలీ నీతో సహా అందరూ కలిసి దాన్ని కబ్జా చేయాలనే ప్రయత్నం చేస్తే పోరాడి దాన్ని నిలుపుకున్నాడు పుల్లల గోపీచంద్. అది నీ చరిత్ర. ఎందుకు ఉదాహరణలు చెప్పేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా చెప్పు. నువ్వు ఏ ఉదాహరణ చెప్పినా దాని వెనకాల అవినీతి మరక నీది నీ కుటుంబాన్ని ఉంటుంది. ఈ ఈవీఎంలు ఉండేటటువంటి స్ట్రాంగ్ రూమ్ని ఇడుపులపాయలో ఆయన ఉండే ఇంటిలో స్టోర్ రూమ్లు అనుకుంటున్నాడు. ఆ విధమైన భావనలు ఉన్నాయి ఈయనకి.